బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి శ్రీ పల్లె సింధూరారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారికి బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన చూస్తుంటే దాదాపు 25,000 మెజార్టీతోటి పుట్టపర్తిలో గెలుస్తారని అంచనా వేస్తున్నాం. ఈరోజు అమడుగురు మండలంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రజాస్పందనతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో అని మనకు అర్థమవుతుంది. రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును ఈ యొక్క ఎవరైతే ఎన్డీఏ అభ్యర్థి ఉన్నారో ఈ యొక్క కాన్ఫరెన్స్లో పల్లె సింధూరారెడ్డికి, మిగతా దగ్గర బీజేపీ అభ్యర్థులను బీజేపీకి, జనసేన అభ్యర్థులను జనసేన అభ్యర్థికి వేసి ఈ యొక్క ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పాలనకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రౌడీ ఇక పాలనకు చమరగీతం పాడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పాలన అనేది లేకుండా, కేవలం అభివృద్ధి లేకోకుండా కేవలం బటన్ నొక్కేటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల పాలనలో దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జరిగాయి. ఆ యొక్క సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ యొక్క సంక్షేమ పథకాలను చూసి ప్రజలందరూ కూడా మోడీ వైపు ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన అంత పలకాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కనుక ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, రాష్ట్రంలో అత్యధికమైన ఓటింగ్కి రండి. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరగాల. విద్యావంతులైనటువంటి వాళ్ళు, యువకులు, మహిళలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి పాలనగా చమరగీతం పాడేందుకు మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైతే సూపర్ 6 పథకాలు కావచ్చు, మంచి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక అవకాశం ఉంటుంది. కేంద్రంలో విజన్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఈ యొక్క ఇద్దరి కాంబినేషన్లో ఈ యొక్క రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై.